అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించడం జరిగింది. ఈ పరామర్శ ద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టలనే సామెతలో ఒకటి ప్రభుత్వానికి హెచ్చరిక, రెండోది కార్యకర్తల్లో మనోధైర్యం. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతూ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ చెప్పాడు, మన మీద కేసులు పెడతారు, జైళ్ళకి పంపిస్తారు, అయినా సరే ధైర్యంగా ఉండండి, మీ అందరికీ నేను అండగా ఉంటాను, మీ అందరినీ నేను కాపాడుకుంటానని ఆయన కార్యకర్తలకు హామీ ఇవ్వడం జరిగింది. అదే హామీలో భాగంగా మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలో గెలిచి వైసీపీలో చేరిన వల్లభనేని వంశీమోహన్ని ఒక కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేసింది కూటమి ప్రభుత్వం. అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. రిమాండ్ పంపిస్తే పాపం జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి ఈరోజు విజయవాడకు వచ్చి గన్నవరం నుంచి డైరెక్ట్గా జైలుకి వెళ్ళి జైల్లోనే వంశీని పరామర్శించారు. ఆ సందర్భంగా మనకే ఒక రోజు వస్తుంది, అప్పుడు దాకా వెయిట్ చేద్దాం, తొందరపడొద్దు, మీ అందరికీ నేను అండగా ఉంటానని అక్కడ చేరిన కార్యకర్తలందరికీ ఆయన వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి కేసులు ఎన్నో పెడతారు మనందరి మీద కూడా, మనందరం కూడా ఎదుర్కొంటే ధైర్యంగా ఉండాలని కార్యకర్తలు ఉద్దేశించి చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇలా ఎన్నో అక్రమ కేసులు మన మీద బనాయిస్తారు కూటమి ప్రభుత్వం అని కూడా మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది. వారందరికీ ఒక కార్యకర్తలందరికీ కూడా ఒక ధైర్యాన్ని నింపారు జగన్మోహన్ రెడ్డి గారు. రాబోయే రోజుల్లో ఎన్ని అరెస్టులు జరిగినా మీ అందరూ ధైర్యంగా పోరాడండి, మీ అందరికీ అండగా నేను ఉంటాను, మన లా టీం ఉంది, వాళ్ళు వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా బెయిల్ మీద తీసుకొస్తారు, మీరేం అధైర్యపడొద్దు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. ఈరోజు వంశీని పరామర్శించడం అనేది సాంకేతికంగా కార్యకర్తల్లో ఒక మొరల్ సపోర్ట్గా ఉందనేది ఈ సందర్భంగా తెలుస్తూ ఉంది. అక్కడ కృష్ణా జిల్లా, విజయవాడ జిల్లా వైసీపీ నాయకులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని వంశీకి సంఘీభావం తెలియపరిచారు. విజయవాడలోని జైలు వద్ద కృష్ణా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నాయకులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆ సందర్భంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు గ్యాదర్ అయ్యి వంశీకి సంఘీభావం తెలియటం జరిగింది. మీ అందరం పార్టీ మొత్తం యావత్తు మీకు అండగా ఉంటాము, మీ కుటుంబానికి అండగా ఉంటామని వంశీ భార్యని కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆ సందర్భంగా కలిసి ధైర్యం చెప్పి మనోధైర్యం నింపినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.